సంక్షేమ పథకాల్లో అనర్హుల ఏరివేత విషయమై తొందరపడకూడదని తెలంగాణ ప్రభుత్వం అయితే భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇటీవల కాలంలో వివిధ రకాల సంక్షేమ పథకాలకు సంబంధించి పెద్ద ఎత్తున అనర్హులు లబ్ధి పొందుతూ ఉన్నారని ప్రభుత్వానికైతే ఫిర్యాదులు రావడంతో ఈ మేరకు రైతు బంధు కావచ్చు, ఆసరా పెన్షన్లు కావచ్చు, ఇతర సంక్షేమ పథకాల్లో లబ్ధిదారుల ఏరివేత కార్యక్రమం అయితే మొదలు పెట్టింది. అంతేకాదు కొందరు అనర్హులు అంటూ వారికి నోటీసులు జారీ చేసి ఆ మేరకు రైతు బంధు కావచ్చు, ఆసరా పెన్షన్ కావచ్చు, ఇంతవరకు తీసుకున్నటువంటి ప్రభుత్వ సొమ్మును తిరిగి ఇవ్వాలంటూ నోటీసులు ఇస్తూ ఉన్నారు. ఈ విషయంపై అటు ప్రతిపక్షాలు ఇటు ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కాస్త వెనకడుగు వేసినట్టుగా తెలుస్తూ ఉంది. అర్హత లేకుండా సంక్షేమ పథకాలను తీసుకుంటున్నారు అని గుర్తించిన ప్రభుత్వం అలాంటి అనర్హులకు నోటీసులు జారీ చేస్తుండగా ఈ నోటీసుల అంశంపై రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లకు చీఫ్ సెక్రటరీ గారైతే ఇలా అనర్హులు అంటూ నోటీసులు ఇవ్వవద్దని, ఇప్పటికే గనక ఆ పథకాలకు సంబంధించి రికవరీ చేయాలి అంటూ నోటీసులు ఇచ్చుంటే గనక వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ అన్ని శాఖల అధికారులకు, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది. అనర్హులు అందుకుంటున్న సంక్షేమ పథకాలకు రికవరీకి నోటీసులు ఇవ్వడం గాని లేదా ఇప్పటికే నోటీసులు ఇచ్చింటే రికవరీ చేసే చర్యలను వెనువెంటనే నిలిపివేయాలంటూ ఈ మేరకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రభుత్వం అందించే వివిధ రకాల సంక్షేమ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే మార్గనిర్దేశకాలను విడుదల చేస్తుందని, ఈ అంశంపై ప్రతిపక్షాలతో చర్చించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని, అంతవరకు తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం అయితే అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క సంక్షేమ పథకాల్లో అనర్హుల ఏరివేత ఎప్పటి వరకు ఆపివేస్తారంటే కొంతకాలం వరకే ఆపివేస్తారండి. ఆపై తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఎవరికి అందాలో అలాంటి వారి కోసం ప్రభుత్వం మార్గనిర్దేశకాలను తయారు చేసి ఈ మేరకు గైడ్ లైన్స్ రూపంలో జీవో అయితే విడుదల చేస్తుంది. ఒకవేళ అనర్హులయ్యండి ఈ పథకాల ద్వారా లబ్ధి పొందుతూ ఉంటే అలాంటి వారి నుంచి సొమ్ములు ఏ విధంగా రికవరీ చేయాలి అనే అంశంపై కూడా ప్రభుత్వం అయితే విధి విధానాలను రూపొందించి ఆ మేరకు తదుపరి చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వం అయితే తెలియజేస్తూ ఉంది. అంటే అర్హులైనటువంటి వారు ఎవరికి పథకాలు ఇవ్వాలి అనే అంశంపై మార్గనిర్దేశకాలను రూపొందిస్తుంది. అనర్హులైండి ఈ పథకాలను పొందుతూ ఉంటే అలాంటి వారి నుంచి సొమ్మును ఏ విధంగా రికవరీ చేయాలనే అంశంపై కూడా ఈ మేరకు మార్గనిర్దేశకాలను ప్రభుత్వం రూపొందించి ఆ మేరకు మనకు అతి త్వరలోనే చర్యలు చేపట్టనుంది. ఆసరా పెన్షన్లలో 5 లక్షల మందికి పైగా అనర్హులు ఉన్నారనే ప్రభుత్వం ఇప్పటికే అసెంబ్లీ సమావేశాల వేదికగా తేల్చి చెప్పిన నేపథ్యంలో 5 లక్షల మంది నుంచి ఈ మేరకు పెన్షన్ సొమ్మునైతే రికవరీ చేయాల్సి ఉంది. అంతేకాదు ఈ ఆసరా పెన్షన్లలో ప్రభుత్వ ఉద్యోగుల్లోని కుటుంబాలు, అలాగే ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యి ప్రభుత్వం నుంచి సర్వీస్ పెన్షన్ తీసుకుంటూ కూడా ఈ ఆసరా పెన్షన్ తీసుకుంటున్నారని ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 5,000 మందికి పైగా ఇలాంటి అనర్హులు ప్రభుత్వ ఉద్యోగం అలాగే ఆసరా పెన్షన్ ద్వారా వచ్చే 2 రకాల పెన్షన్లు పొందుతున్నారని గుర్తించి పెద్ద ఎత్తున నోటీసులు జారీ చేసే ప్రక్రియ అయితే చేపట్టింది. అలాగే ఆ సొమ్ము రికవరీకి కూడా వారం రోజులు గడువు పెట్టి చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇలాంటి అన్ని ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేయాలంటూ ప్రభుత్వం అన్ని కలెక్టర్లను ఆదేశించిన నేపథ్యంలో కలెక్టర్లు అయితే ఈ సంక్షేమ పథకాల్లో అనర్హుల ఏరివేత కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. ఆ యొక్క నోటీసులను కూడా ఉపసంహరించుకుంది. సంక్షేమ పథకాల్లో అనర్హుల ఏరివేత కార్యక్రమం అనేది ప్రతిపక్షాలకు ఒక ఆయుధంగా దొరికిన నేపథ్యంలో ప్రభుత్వం తాత్కాలికంగా ఈ అంశంపై వెనకడుగేసి తదుపరి చర్యలను ముందు తీసుకోబోతుంది. ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆ విషయాన్ని వెనువెంటనే నేను మీకు తెలియజేస్తాను. ఈ సమాచారాన్ని మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.